Hey guys, welcome back to my channel 26 Lifestyle. So the whole concept is about Shivratri. సో రేపు శివరాత్రి కాబట్టి నేను ఈ రోజు నుంచే ప్రిపరేషన్స్ చేసుకుంటున్నా. సో ఈరోజు నేను ఏమేమి చేస్తా అంటే, సో రేపు ఇంకా లెగసి బాగా చేసేసి పూజ చేసుకోవటం ఒకటే, ఇంకా అలా రెడీ చేసుకుందాం అనుకుంటా. ఈరోజు ఆల్రెడీ బెడ్షీట్స్ అవన్నీ ఉతుక్కున్నాను అండ్ పూజ సామాన్లు సర్దుతా. ఇల్లంతా స్వీప్ చేసేసా ఆల్రెడీ. ఐ ఫర్గాట్ టు రికార్డ్ ఆల్ దోస్. అండ్ రెస్ట్ రూమ్ క్లీన్ చేసుకున్నా. అండ్ వాట్ ఎల్స్, ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు ఉంటే అవన్నీ క్లియర్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, ఫస్ట్ దేవుడి మందిరాన్ని సర్దాలి. సో అది నేను సర్దుతాను. అండ్ ద రెస్ట్ డ్రెస్ సెలెక్ట్ చేసుకోవాలి, రేపు ఏం వేసుకోవాలి. సో యా, ఐమ్ ఫర్గెటింగ్ వాట్ టు టెల్ ఆల్సో. సో నేను చేస్తాను. అండ్ ద థింగ్ ఇస్, ఏం లేదు. సరే అయితే నేను వెళ్ళి సర్దుకుంటా. ఓకే, నేను ఏమేమి చేస్తున్నా అన్నీ చూపిస్తాను. బాయ్. వర్క్. సో దేవుడిది సర్దేసా, వాషింగ్ మిషన్లో వేసేసాను, డ్రయర్లో కూడా వేసాను. అవి వచ్చి ఇక్కడ సర్దుకుంటూ అయిపోతుంది. అండ్ రెస్ట్ రూమ్ క్లీన్ చేసా. అండ్ రేపు డ్రెస్ కూడా సెలెక్ట్ చేసుకున్నా. సో కాన్సెప్ట్ సారీ. సో నేను రేపు నా ప్లాన్స్ ఏంటి అంటే, ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి లెగిసి హెడ్ బాత్ చేసి పూజ చేసి, లైక్ ఐ విల్ కుక్ పరవన్నం, పులిహోర, పొటాటో కర్రీ, ఇంకా ఏమైనా గుగ్గిళ్ళు ఉంటే అవి కుక్ చేస్తాను. సో రేపు మార్నింగ్. సో రేపు సాయంత్రం 6 వరకు మళ్ళీ ఏం తినకుండా ఉంటాను.
ఐ మీన్ జ్యూసెస్ అవి తాగొచ్చేమో నాకు తెలీదు. ఐ లాస్క్ వన్స్. సో ఏం తినకుండా ఉంటాను అండ్ ఈవినింగ్ మళ్ళీ పూజ చేసి అప్పుడు తింటా. సో రోజంతా ఫాస్టింగ్ అంటే నా వల్ల కాదు, బికాజ్ నాకు కొద్దిగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది. ఏం తినకపోయినా గ్యాస్ వచ్చేస్తుంది మళ్ళీ. సో ఎలాగో శివుడు అర్థం చేసుకుంటాడు కాబట్టి ఏముండదు. అండ్ యా, రేపు డైరెక్ట్గా లేసి ఇంకా 5 o'clockకి బాత్ చేసేసి పూజ చేసేటప్పుడు నేను మళ్ళీ కలుస్తాను. సో ఈ రోజుకైతే ఈ పనులు కంప్లీట్ చేసేసా. అండ్ ఇదంతా కూడా స్నానం చేయకుండా చేయకూడదు అంటారు. సో ఇందాకే నేను స్నానం చేసి ఇవన్నీ స్టార్ట్ చేశాను. ఐ మీన్ ఈ వీడియో స్టార్ట్ చేయకముందు నేను స్నానం చేసి వచ్చాను, అప్పుడే స్టార్ట్ చేశాను వీడియో. సో యా, అది మరి మ్యాటర్. మళ్ళీ రేపు పొద్దున 5 o'clockకి మిమ్మల్ని కలుస్తా. యా, నాకు తోచినట్టు నాకు చేయగలిగినంత నేను చేస్తున్నాను. నాకు అంటే అలా చేయాలి ఇలా చేయాలని రూల్స్ ఏం తెలీదు. సో నాకు నచ్చినట్టు నేను చేస్తున్నా. రేపు మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 6 వరకు ఫాస్టింగ్ ఉంటాను యాజ్ యూజువల్గా. యా, ప్రసాదమై ఉండి పూజ చేసి అది ఉంటా. సో ఫర్ టుడే దట్స్ ఇట్. అండ్ టుమారో మార్నింగ్ 5 o'clock నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. బాయ్, టేక్ కేర్. Hey guys, సో ఆల్రెడీ 5:30కి లెగ్సాను. సో ఆల్రెడీ బాత్ చేసేసాను. చేసేసి ఇప్పుడు ఆల్రెడీ 6 అయింది, 6:05 అయింది టైము. సో ఇప్పుడు నేను ప్రసాదం చేసి పూజ చేస్తా. సో ద థింగ్ ఇస్, నేను మా ఫ్రెండ్స్ని ఒక 5 మెంబర్స్ని నాకు ఎందుకు డిన్నర్కి పిలవాలనిపించింది. సో ఒక 5 మెంబర్స్ని పిలుస్తున్నాను డిన్నర్కి. అయితే ఒక పెద్ద ఆకులో ఒక 5 మెంబర్స్కి ఫుడ్ పెట్టాలి అని అనిపిస్తుంది. సో 5 మెంబర్స్ నా ఫ్రెండ్స్ అంటే నేను వాళ్ళని పిలిచాను డిన్నర్కి. సో ఇంకా మా రూమ్మేట్ వాళ్ళ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళకి వస్తారంటారు డిన్నర్కి. సో ప్రజెంట్ అయితే ఇప్పటికి పూజకి పరమాన్నం పులిహోర చేసేసి సాయంత్రం ఈవినింగ్ కుక్ చేస్తాను మిగతావి. ఫస్ట్ వీళ్ళు పూజ ఇప్పుడే రెడీ అయ్యి వచ్చాను. హౌస్ మై డ్రెస్. గెట్ రెడీ. యాక్చువల్లీ నేను నైట్ స్నానం చేసేసి 10 కల్లా బెడ్ ఎక్కేసాను. థింగ్ ఇస్ 3 వరకు నిద్ర కూడా రావు. 3 ఎగ్జాక్ట్ 3 వరకు నాకు నిద్ర రావు. సో 3కి ఫోన్ పక్కన పెట్టి పడుకొని 5కి లేసాను. 4:30కి పెట్టి లేసాను ఫస్ట్. మళ్ళీ 5 లేసాను. విత్ 1.5 hours. సో రెడీ అయిపోయాను నేను. సో ఇంకా కావాలంటే పూజ తర్వాత రెడీ అవుతాను. సో ఇప్పుడు వెళ్ళి ప్రసాదం అవన్నీ స్టార్ట్ చేస్తాను ఇంకా చేయడం. లెట్స్ గో.
అది మామూలుగా ఉండదు. సరే సరే అయిపోయింది అయిపోయింది. యాజ్ ఐ సెట్ యూ, నేను నా ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తున్నాను సో డిన్నర్కి. సో దగ్గర దగ్గర ఒక అందరం కలిసి ఒక 10 మెంబర్స్ అవుతాము. నాకు ఎందుకు ఇన్వైట్ చేసి డిన్నర్ పెట్టాలనిపించింది. సో ఐఎమ్ కుకింగ్ లైక్ ఆలూ ఫ్రై ఒకటి, పులిహోర, పరమాన్నం, గుగ్గిళ్ళు, పాలక్ పన్నీర్, బగారా రైస్, సాంబార్, అంతే అనుకున్నాం ప్రస్తుతానికి. మేబీ రోటీస్ కూడా అండ్ రైస్ యాజ్ వెల్ పక్కన. సో ఇది అనుకుంటున్నాను ప్రస్తుతానికైతే. ఐఎమ్ డూయింగ్ ఆలూ ఫ్రై. ఆల్రెడీ బంగాళదుంపలు ఉడకపెట్టేసాము. ఆలూ ఫ్రై చేద్దామని. సో యా, మార్నింగ్ పూజ బాగా జరిగింది. ఐ కాల్ మై ఫ్రెండ్స్, చాలామందిని పిలిచాను. నాకు దగ్గరగా క్లోజ్గా ఉండే వాళ్ళందరినీ పిలిచాను. మీకు అక్కడక్కడ చూపిస్తూ ఉంటాను. I've been thinking about myself today, thinking how I changed, how I really don't care if you are here or if you don't stay. Now I'm feeling those winter blues, but I don't wanna cry. All you ever do is laugh it off, and I'm sick and I don't know why. You remember that night we met, thought you looked so fine. Guess we have to agree to disagree for this one last time. Pretty weird that day when we did not exchange our hellos. I wasn't looking out for you, I'm sorry, I'm so shallow. I'm still looking forward to watching Part 2 of Deathly Hallows with you. ఎలా ఉంది ఫుడ్? బాగుంది. బాగుందంటే బాగుందంటే బాగుంది. మరి రాము గెలుస్తాడు కొడాలని అంటే ఇంత ముందు
గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లాలో ఉన్నాయి. 5 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి అంతే. అదే నీకు నెల్లూరు రావాల్సిన నేను ఆ 4 నెల్లూరు ప్రకాశం ఆ 6 పూజకి వచ్చిన వాళ్ళందరూ అందులో నామినేషన్ వేయించుకోవాలి బొట్టు పెట్టి. ఆయన ఆల్రెడీ పారిపోతుంది. ఇట్స్ ఫైనలీ టర్న్. సో శివరాత్రి చాలా బాగా జరిగింది ఇయర్. లైక్ ఒక 5 మెంబర్స్ కాస్త 10 మెంబర్స్ అయ్యారు. అందరం కలిసి డిన్నర్ చేసి పూజ చేసుకొని ఇట్ వాజ్ గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడు టైం వచ్చేసి 12 అయింది. సో నాకు రాత్రి అంతా నిద్ర లేదు. సో ఐ హావ్ టు స్లీప్ నౌ. సో వన్స్ అగైన్ హ్యాపీ శివరాత్రి, హ్యాపీ ఉమెన్స్ డే. Hope you all like this video. Bye. See you in the next video.